రాత్రి 12 గంటలకు మేడ మీద వెళ్ళి నిలబడు. ఆ అజయ్ గాడు వస్తాడు, వాడిని భయపెట్టు. అలాగే. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తాను, నువ్వు భయపెట్టు వాడిని. అలాగే. ఓకేనా? పద. ఓకే బ్రో, నేను బయలుదేరుతా. ఇంకొంచెం తీసుకో బ్రో. నో బ్రో, డ్రైవింగ్ చేయాలి కదా, మీరు ఎంజాయ్ చేయండి. పద వదులుతా. టైం 12. ఆ గుంటకు వస్తానని చెప్పాను కదా, ఉందో లేదో చూద్దాం. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. భయపెట్టేసేవాడిని. నా కోసం వెయిట్ చేస్తున్నావు బంగారం? నేను వెయిట్ చేయించానా? బంగారం చెప్పు. ఎస్ ఎస్, కరెక్ట్ టైంలో లైట్ వెళ్ళిపోయింది. ఎస్. ఏం చేస్తున్నావే? నా కర్మ కర్మ కర్మ. రే 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 రే, ఏం చేస్తున్నావురా? అంటే అమ్మాయి బాధలో ఉంది కదా, ఏదో ఓదారుస్తామని. పాపం రా. రే, ఈ గురించి నాకు తెలుసులే గాని దా పడుకుందా. అమ్మాయిరా. అబ్బా, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఒసేయ్, కష్టపడి హర్రర్ సీన్ ప్లాన్ చేస్తే నువ్వు రొమాంటిక్ సీన్ చేసావేంటే? ఆ గొప్పతనం నాది కాదు, ఆయనది. చిచి, నీకు సిగ్గులేదు, వాడికి సిగ్గులేదు. పద కిందికి వదందా. ఈరోజు నేను ఒక స్పెషల్ ఎఫెక్ట్ చేశా. స్పెషల్ ఎఫెక్ట్సా? ఏంటది? అవేంటంటే ఆ ముగ్గురిని తీసుకొచ్చి నేను హాల్లో నిలబెడతాను. వాళ్ళు రాగానే డోర్ టప్ అని క్లోజ్ అవుతుంది. ఇవేనా స్పెషల్ ఎఫెక్ట్స్? ఇలాగే కానీ తర్వాత గెస్ట్ హౌస్ బయట ఒక నక్క. నువ్వు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ వాళ్ళని భయపడడం చేసావా, లేకపోతే మా ఇద్దరిని భయపడడం చేసావా? మీతో పాటు నేను భయపడుతున్నాను కదా. ఆ తర్వాత కిటికీల్లోంచి గాలి వీస్తూ డోర్ కర్టన్స్ ఊగుతా ఉంటాయి. తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ ఎదురుగా స్పెషల్ అపియరెన్స్ ఎవరు? నాకు తెలియదు. తర్వాత తిరిగి దాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగితే రాత్రి ఏం జరిగింటదబ్బా? అది నిజంగా దయ్యమేనా? అందుకే మందు ఎక్కువ తాగొద్దంటారు. నాకు తెలిసి ఈ రామ్గఢ్ ఏదో సెట్ చేసి ఉంటాడు. ఈ రామ్గఢ్ రాని వాడి సంగతి చెప్తా. ఏంటి మామ, మార్నింగ్ మందు మొదలు పెట్టావు? ఎవరు లేరా ఏంటి ఇంట్లో? మందు మ్యాటర్ తర్వాత ముందు ఇది చెప్పు. ఏంటి మామ? నైట్ నువ్వు పంపించిన ఆ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ఎవర్రా? ఎవరబ్బా ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఆర్టిస్టా? నేనెవరిని పంపాను? నాకు చెప్పకుండా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని పంపిస్తే డబ్బులు ఎవరు ఇస్తారు? 2000 కట్, 3000 ఇస్తానంతే. ఓకే మామ, పోతుండే 3000. దాన్ని పంపితే పంపావు కానీ మమ్మల్ని భయపెట్టడం ఏంట్రా? వాళ్ళని కదా భయపెట్టాల్సింది. ఎవరు వచ్చుంటారబ్బా? దానికి బొత్తిగా టైమింగ్ లేదురా. నేను కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నా. పొద్దున్నే 3000. నేనంటే గుండె ధైర్యం కాబట్టి నిలబడ్డాను. ఆ ఇద్దరైతే చెప్పకుండానే జంపు. ఓ అలాగా మామ, ఎలాగో వచ్చాం. 3000 తీసుకుని వెళ్ళిపోదాం. ఆ 3000 ఇస్తే నేను వెళ్ళి పని చూసుకుంటా. జీపే చేశాను పో. అరే రాము, ఆ ఇద్దరు ఆర్టిస్టులన్నీ త్వరగా రమ్మను, మర్చిపోకు. అలాగే మామ, పంపిస్తా. ఈ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని ఎవరు పంపించుంటారబ్బా? బాబాయ్ ఎవరైతేనే. ఈ గెటప్లేంటి? ఒకటి నన్ను గెటప్, ఇంకొకటేమో క్రియేటివిటీ గెటప్.
చర్చిలో సిస్టర్ గెటప్ చూసిన వాళ్ళు భయపడిపోతారా? పైగా ఫాదర్ కూడా లేడు. కొంచెం గెటప్తో కొంచెం సెటప్తో భయపడతారు. నాకు డౌటే. నాకు డౌటే. మీరేం భయపడకండి, ఈ ప్లాన్ ఎలా అయినా సక్సెస్ అవుతుంది. అది సరే, ఓ పని చేద్దామా? నేను మీతో పాటు చర్చిలో ఫాదర్ గెటప్ వేసుకుని రానా? అలా ఏం వద్దు కానీ నువ్వు ఆ పక్క నించో, వాళ్ళు ఎలా భయపడుతున్నారో చూడు చాలు. మీ ఈ గెటప్లకు 10,000 ఖర్చు అయింది. ఎలా చూడకుండా ఉంటాను? డబ్బులదేముంది, వాళ్ళు భయపడితే చాలు కదా. నీకు లైట్ ఆఫ్ చేయడం గుర్తుంది కదా? ఆ, టైం ఆఫ్ చేయి. సరే, మిగతాది నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సరే పద. They think that you'll always be protected and cared for. Then, one day, you realize that's not true. ఛా, మంచి సీన్ రా, కరెంట్ పోయింది. సర్లే, లోపల టార్చ్ లైట్ ఉంది, వెళ్ళి తీసుకురాపో. 2,000 తీసుకురారా. ఏ నీకు దయ్యం అంటే భయమా? అప్పుడక్కరా భయం. రేయ్, బయలుదేరినప్పుడు వెళ్ళి తీసుకురావచ్చుగా, వెళ్ళి తీసుకురాపో. వెళ్తాం లేవు, కింగ్ ఇక్కడ. మనకేమైనా భయం అనుకున్నావా? వాడు చూడరా ఎంత భయపడుతూ వెళ్తున్నాడు. పైగా నాకేమైనా భయమా అంటున్నాడు. భలే కవర్ చేస్తున్నాడు రాడు. అవును, ఈ టైంలో ఎవరు నన్ను పిలుస్తుంది? ఎవరబ్బా? కొంపతీసి పని మనిషా? అర్థమా? తదు నేనే. అవును, ఈ పని మనిషిని అజయ్ గారు గోకుతున్నాడు కదా, ఇదేంటి నాకు పడిపోయిందా? అయి ఉండొచ్చు, ఏమలే. అబ్బా, దొంగ సచ్చినాడా, నీ వల్ల నాకు తగిలింది కదరా. మణి, రే రే, ఏమైందిరా? ఎందుకు అంత గట్టిగా అరిచావు? ఎందుకు ఇలా పడిపోయావు? అరే, మనం ఇందాక మూవీ చూసాం కదా, అందులో దెయ్యం వచ్చిందిరా, దాన్ని నేను చూసాను రా. మూవీ చూసి భయపడ్డావా? దయ్యాలంటే భయం అని ఒప్పుకో, అంతేగాని నాటకాలు చేయకు. అరే, నిజంగానే నేను దెయ్యం చూసారా? అదిగో ఆ ఫోటోలో ఉన్న దెయ్యాన్ని నేను చూసింది, కావాలంటే అటు చూడు. రే, నిజంగానే దయ్యాలు ఉన్నాయంటావా? రే, నువ్వు ఆపరా. నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతా. దీన్ని ఆ ఫోటోలో ఉన్న దెయ్యాన్ని. దెయ్యాన్నా? దయ్యాన్ని వెతకడం ఏంట్రా, మరి సిల్లి కాకపోతే? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే ముందు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలియాలి. తప్పదా? తప్పదు. అరే, మన ముగ్గురం కలిసి వెళ్ళి ఎత్తుకుదాంరా, మనం కలిసి వెళ్దాంరా. అవునా? సరే పద, సరే, వెళ్దాం. వెళ్దాం లేరా పిరికి సన్నాసి. ఎలా చేసా? సూపర్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇదేంటి మనుషులు లేకుండా గాల్లో తిరుగుతుంది? దీనికి కూడా ఎవరినైనా అరేంజ్ చేసావా? నా పేమెంట్ కట్ చేస్తే మాత్రం బాగోదు. అయినా ఈ కొత్త పర్ఫార్మెన్స్ ఎవరు? అయినా నువ్వు సడన్గా ఇక్కడ ఎలా వచ్చావు? ఎలా? ఇలా ఏంటండి ఇలా పడిపోయారు? నువ్వేంటి ఇక్కడ సడన్గా? వాళ్ళకి భోజనం తీసుకెళ్దామని వచ్చాను. ఇంతకీ ఈమెవరు? అడుగుతుందిగా, చెప్పు రాంబాబు. నువ్వు దయ్యమా? యాక్టింగ్
చేయడం ఏమో కానీ కొంచెం అంటే ప్రాణాలు పోయేటివి. అనవసరంగా నా బిజినెస్ వదిలి ఇక్కడ యాక్టింగ్ చేయడానికి వచ్చాను. నీ బిజినెస్ గురించి అందరికి తెలుసులే. ఏదైతే ఏముంది ఇక్కడ ప్రాణాలతో గేమ్స్ ఆడడం. ఏమండి ఏంటి నీ నసా? అటు చూడండి.